ఈరోజు ఈ లైవ్లో మీరు అడుగు పెట్టారు, మనసులో చాలా భారం ఉంది, చాలా దుఃఖం ఉంది, చాలా వేదన మీ హృదయంలో ఉంది, కృంగిపోతా ఉన్నారు, నలిగిపోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటా ఉన్నారు అన్ని కోల్పోయినా మీకు ఏమీ లేదు, అంత విలువ పోయింది, సాక్ష్యం పోయింది, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడ విలువ లేదు, ప్రతిఫలం లేదు, ఏమీ లేదు, కోల్పోయిన స్థితి, అధికారం లేదు. కుటుంబంలో ఒకప్పుడు అన్ని ఉన్నప్పుడు అంత మంచిగా చూశారు, సంపాదన ఉన్నప్పుడు మంచిగా చూశారు, మంచిగా విలువ ఉండే అందరి మధ్యలో. ఇప్పుడు అన్ని కోల్పోయినాను, ఏమీ లేదు, అధికారం లేదు. కుటుంబంలో ఒకప్పుడు ఏది చేయాలని నన్ను అడిగేవాళ్ళు, నా సలహాలు అడిగేవాళ్ళు, నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. నేను చిన్నదాన్నైనా, నేను పెద్దవాడినైనా, నేను ఎవరినైనా సరే. ఒకప్పుడు నేను మంచిగా చదువుకున్నప్పుడు అందరూ నన్ను అడిగేవారు. ఒకప్పుడు నేను మంచి స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ నాకు విలువనిచ్చేవారు. ఇప్పుడు ఏం లేదు, విలువ పోయింది, అధికారం పోయింది, అన్నీ పోయినాయి, స్థితి పోయింది, వాల్యూ లేని జీవితాన్ని జీవిస్తున్నాను, కోల్పోయినాను, ఇక ఏమీ లేదు నా జీవితంలో అని అనుకుంటా ఉన్నారు. ఈ రాత్రి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో రిస్టరేషన్ లోకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు అంట. రిస్టరేషన్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫైనాన్షియల్ గా రిస్టరేషన్, ఫ్యామిలీ రిస్టరేషన్, లాస్ అయింది వస్తుంది అంటే అంత కూడా మనం ఫైనాన్షియల్ ఫ్యామిలీ అనుకుంటాం. రిస్టరేషన్ అంటే దేవుడు ఈ విధంగా కట్టబోతున్నాడు. కానీ దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోయే రిస్టరేషన్ ఎట్లాంటిదో తెలుసా? నువ్వు కోల్పోయిన విలువ నీకు రాబోతుంది, నువ్వు కోల్పోయిన అధికారం నీకు రాబోతుంది. నీ ప్లేస్, ఎస్పెషల్లీ నీ స్థానం ఏదైతే ఉందో, నీ స్థానంలో నుంచి నువ్వు పడిపోయినావు చూడు, నీ స్థితి ఒకప్పుడు ఒకలాగుంది, నీ ప్లేస్ ఒకప్పుడు ఒకలాగుంది. ఆ ప్లేస్ లో నుంచి ఇప్పుడు విలువలేని ప్లేస్ లో ఉన్నావు, ఆ ప్లేస్ లో నుంచి ఇప్పుడు పడిపోయిన ప్లేస్ లో ఉన్నావు. ఆ ప్లేస్ నీకు లేదు, నీ కుటుంబంలో కానీ, నీ ఆఫీస్ లో కానీ, సమాజంలో కానీ, నీ సంఘంలో కానీ ఆ స్థాయి, ఆ స్థితి నీకు లేదు. నీ ప్లేస్ ని నువ్వు కోల్పోయినావు. దేవుడి రాత్రి గుర్తు చేస్తున్నాడు, రిస్టరేషన్ ఏంటో తెలుసా? నువ్వు కోల్పోయిన ఆ ప్లేస్ లో మళ్ళీ నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు కోల్పోయిన అధికారంలో నువ్వు మరలా అడుగు పెట్టబోతున్నావు. నీ కుటుంబం ఒకప్పుడు నీకు చాలా విలువ ఇచ్చేది, నీ చుట్టూ ఉన్నవారు ఒకప్పుడు నీకు చాలా విలువనిచ్చేవారు. ఈ రోజు విలువ లేదు, ఈ రోజు నీ మాట అంటే లెక్క లేదు, ఈ రోజు కనీసం మనిషిగా నీకు విలువ లేదు. కానీ దేవుడి రాత్రి ఏమంటున్నాడంటే మరలా అథారిటీలోకి నువ్వు ఎంటర్ అవ్వబోతున్నావు. నిన్ను మరలా అడగబోతున్నారు. వారి యొక్క లైఫ్ లో నీ సూచనని తీసుకునే స్టేజ్ ని దేవుడు నీకు తీసుకొని రాబోతున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రిస్టరేషన్ అంటే దేవునికి ఫైనాన్షియల్ గా లేకపోతే ఫ్యామిలీ పరంగా ఇస్తానని దేవుడు అనట్లేదు. నీ లైఫ్ లో ఒక డిఫరెంట్ రిస్టరేషన్ ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఒక ప్రత్యేకించబడిన రిస్టరేషన్ ఈ రాత్రి ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ లైవ్ లో ఎంతమంది అయితే అడుగు పెట్టారో వారందరి జీవితాలలో కూడా జరగబోతా ఉంది. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఆత్మీయురాలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, ఒకప్పుడు నా స్థితి బాగుండే, అన్ని బాగుండే, పోయింది, ఆ లైఫ్ పోయింది, ఆ స్థితి పోయింది. ఒకప్పుడు అందరు నా మాట వినేవారు, ఇప్పుడు నేనంటే విలువలేదు. తల్లిదండ్రులు, అమ్మ, నాన్న, ఈరోజు తమ్ముడు, చెల్లి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకప్పుడు నాకు మంచి వాల్యూ ఉండే, నా సంఘంలో కూడా నాకు ఒక మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఈరోజు అసలు నన్ను లెక్కలో కూడా తీసుకోవట్లేదు, నన్ను ఒక మనిషిగా కూడా ట్రీట్ చేయట్లేదు. నాకు విలువ లేదు అని బాధపడుతున్నావేమో, వాల్యూ లేదనుకుంటున్నావు, ఆ స్థాయిని కోల్పోయినని బాధపడుతున్నావు. తప్పు చేసావా? కొన్ని పొరపాట్ల ద్వారా ఆ స్థాయి పోయిందా? కొన్ని వెయ్యకూడని స్టెప్స్ వేసి ఆ స్థితిని పోగొట్టుకున్నావు. అందరి మధ్యలో విలువ పోవడానికి రీజన్ నీకు తెలుసో తెలియకో నీ ద్వారా పొరపాట్లు జరగడాన్ని బట్టి, నువ్వు చేసిన తప్పులను బట్టి అందరి మధ్యలో ఈ రోజు దిక్కుతోచని ఆ యొక్క పరిస్థితుల మధ్యలో, దిక్కులేని ఆ పరిస్థితుల మధ్యలో, ఒక విలువలేని వ్యక్తిగా, ఒక విలువలేని మనిషిగా ఈరోజు నీ సొంత వారి మధ్యలో, నీ కుటుంబీకుల మధ్యలో, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు సేవ చేసే సంఘంలో, నీ సంఘంలోనే ఉంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, తప్పు చేయడాన్ని బట్టి అథారిటీని కోల్పోయినావా? మరలా అథారిటీ నీకు రాబోతుంది, మరలా అథారిటీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మన జీవితంలో మనం ఒకటి కోల్పోతున్నామంటే ఖచ్చితంగా ఒక మిస్టేక్ జరగడం ద్వారానే, ఒక పొరపాటు జరగడం ద్వారానే మన అధికారాన్ని కొన్నిసార్లు మనం లాస్ అయిపోతాం, మన విలువను కొన్నిసార్లు మనం పోగొట్టుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, విలువ పోయింది, తప్పు చేశాను అని, విలువ పోయింది అని ఆగిపోవడానికి కాదు ఈ లైవ్ లోకి నేను నడిపించింది.
నువ్వు కోల్పోయిన స్థానంలో దేవుడి రాత్రి మరలా నిన్ను నిలబెట్టబోతున్నాడు. నువ్వు కోల్పోయిన స్థితిలో దేవుడు మరలా నిలబెట్టబోతున్నాడు. రిస్టరేషన్ నీ స్థాయి నీకు రాబోతుంది. రిస్టరేషన్ నీ అథారిటీ నీకు రాబోతుంది. రిస్టరేషన్ నీ వాల్యూ నీకు రాబోతుంది. రిస్టరేషన్ నీ ఫైనాన్సెస్ నీకు రాబోతున్నాయి. రిస్టరేషన్ నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ మరలా బిల్డ్ అవ్వబోతుంది. నీ ఆత్మీయ స్థితిలో నువ్వు కోల్పోయినవి మరలా నీకు రాబోతున్నాయి. అవకాశాలు రాబోతున్నాయి. అన్ని కూడా నీకు రాబోతున్నాయి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని కామెంట్ చేస్తారా? ఎవ్వరు మౌనంగా ఉండకండి. రాత్రి చాలా బలమైన వాగ్దానం ద్వారా, చాలా బలమైన వాక్య ప్రత్యక్షత ద్వారా ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు కష్టంగా ఉందక్క, భయంకరంగా ఉంది, విలువలేని వ్యక్తిగా ఉన్నావు, జీవితంలో ఏం చేయాలో తోచని స్థితి, ఒక దగ్గర నుంచి తలెత్తి మాట్లాడలేవు, ఒక దగ్గరకు వెళ్ళి మాట్లాడలేవు, ఒకరితో ఏది పంచుకోలేవు, విలువలేదు అసలు నీకు. తల్లిదండ్రుల ముందు నిలబడి మాట్లాడలేవు, భార్య ముందు నిలబడి మాట్లాడలేవు, భర్త ముందు నిలబడి మాట్లాడలేవు, పిల్లల ముందు నిలబడి మాట్లాడలేవు, విలువలేని స్థితి. భయంకరంగా ఉంది కండిషన్. మనసులోనే నలిగిపోతున్నావు. ఆ రోజు అలా ఉందే, అప్పుడు అలా ఉన్నానే, అప్పుడు ఇలా ఉన్నానే, నా పిల్లలు నాకు మంచి విలువనిచ్చేవాళ్ళే. ఈ రోజు అన్ని పోయినాయి, ఉద్యోగం పోయింది, సంపద పోయింది, అన్ని పోయినాయి, నాకు ఎవరు విలువనిచ్చేవారు లేరని వయసు అయిపోయి బాధపడుతున్నావా? వయసు తేడా లేకుండా దేవుడు బలంగా లేపబోతున్నాడు. ఆమేన్. వయసు తేడా లేకుండా దేవుడు మిమ్మల్ని లేపబోతున్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి ఒక విలువ మీకు రాబోతుంది. నా ప్రియ సహోదరి సహోదరు, ఒక విలువ మీకు రాబోతుంది. పర్పస్ అయిపోయింది, నా జీవితంలో అన్ని పోయినాయి, అన్ని అయిపోయింది, ఆ ప్రివిలేజ్ అయిపోయింది, నీ లైఫ్ లో ఆ గ్లోరీ ముగిసిపోయింది అనుకోకు. దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు, మరలా నీకు ఇవ్వబోతున్నాడు. వాగ్దానం చూద్దామా ఈ రోజు? వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయాన్ని తీద్దాం. దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఈ రోజు ఒక ప్రత్యేకమైన వాగ్దానం అండి. లిటరల్లీ ఈ రోజు ఈ మాట నేను విన్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు నా యొక్క స్పిరిచువల్ లైఫ్ లోనే నాకు ఒక టర్నింగ్ రాబోతుందని నేను నమ్మాను. నా యొక్క లైఫ్ లో నాకు ఒక టర్నింగ్ డెఫినెట్లీ రాబోతుందని నేను ఖచ్చితంగా విశ్వసించాను. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కాదు, ఘోరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఆమె ఘోరంగా ఉన్నాయి కాబట్టి నేను నమ్ముతున్నాను, భయంకరంగా ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేని వలె, ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి, ఏదేని వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలగును నట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతా స్తుతియు సంగీత గానము దానిలో వినబడును.